టాలీవుడ్ మన తెలుగోడు మన దేవునికి సంబంధించి మంచి అసలైన సూపర్ మ్యాన్ అంటే మన హనుమాన్ బ్రో. హనుమాన్ ఎలా ఉంది? నా హనుమాన్ సినిమా గురించి చెప్పే ముందు ఫస్ట్ నేను ఒక మాట చెప్తున్నా, ఏ హీరోని కానీ ఏ నిర్మాతను కానీ నేను ఎవరిని కానీ తిడతలేనన్నా, కాకపోతే వాళ్ళ మీద కోపం అన్న. నాకు ఇంత మంచి సినిమా ఇంత మంచి కంటెంట్ ఉన్న మూవీకి థియేటర్లు ఇవ్వకపోవడం ఏందన్న. హైదరాబాద్లో 4 అంటే 4 థియేటర్లు అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్న. ఈ సినిమా అంటే అందరు హీరోలు ఉన్నారు, వేరే నిర్మాతలు కానీ వేరే హీరోలు కానీ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఇవ్వాలి కరెక్టే, కానీ ఆ సినిమాలకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఈ సినిమా కూడా కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి కొన్ని థియేటర్లు ఇస్తే ఆ సినిమాల కన్నా ఇంకా ఈ సినిమా మంచిగా నడుస్తుండేనేమో ఆ సినిమాలతో పాటు ఈ సినిమా. కానీ ఒక మాట, మన స్పైడర్ మ్యాన్ కానీ బ్యాట్ మ్యాన్ కానీ ఈ సూపర్ మ్యాన్ కానీ ఈ సినిమాలు అన్నీ కలిపి కొడితే ఒక హనుమాన్. సో ఇదన్న సినిమా అసలు. అరే ఎవరినో హాలీవుడ్ సినిమాలు ఎవరో పక్క దేశం సినిమాలు తీసుకొచ్చి మన ఇండియాలో మన హైదరాబాద్లో నడిపించేటోళ్ళం పైసలు పెట్టి, అలాంటిది మన టాలీవుడ్ మన తెలుగోడు మన దేవునికి సంబంధించి మంచి అసలైన సూపర్ మ్యాన్ అంటే మన హనుమాన్ చరిత్ర గురించి, మన హనుమాన్ ఒక సూపర్ హీరో గురించి బయట దేశాలకు తెలియజెప్పే సినిమా అన్న. ఈ సినిమాకి తక్కువ ఇస్తే నాకు చిరాకంటే అసలు పెద్ద కోపం వచ్చిందన్న. సినిమా గురించి చెప్తే మైండ్ బ్లోయింగ్ అన్న. చెప్తున్నా కదా, ఈ మ్యాన్లన్నీ మిక్సీలేసి కొడితే అసలు మిక్సీలా కాదన్న, అవన్నీ పనికిరావు ఈ సినిమా చెప్తున్నా కదా. సో ఇంకోటి 14 భాషలలో రిలీజ్ అవుతుంది అనుకున్నా నాకు తెలిసి. సో మన తెలుగు భాషలలో ఈ థియేటర్లు ఇవ్వలేరు, ఇక రేపో ఎల్లుండో అన్నింటి పండుగబెట్టి పైకి లేస్తుంది. సో వేరే దేశంలో చెప్తున్నా కదా, ఏడుకో లేస్తుంది, పెద్ద సినిమా వసూళ్ళు అన్నీ ఇది తిరిగా రాసేస్తుంది అన్న. యాక్టింగ్ ఎలా ఉంది అన్న? కిరాక్ అన్న, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ ఉంది. సో సినిమాకు దండం అన్న, మస్తు అంటే మస్తు ఉంది. సో అందరు వచ్చి సినిమాని చూడండి, కిరాక్ ఉంది. సో మంచి కంటెంట్ అండ్ అదేవిధంగా మంచి ఒక మెసేజ్ ఉన్న సినిమా. సో మన సూపర్ మ్యాన్ ఎవరు, మన ఇండియాకు కూడా ఒక సూపర్ మ్యాన్ ఉండాలి, మన ఇండియాకు కూడా ఒక రియల్ మ్యాన్ ఉండాలి. సో అదే హనుమాన్, వచ్చి చూసేయండి. థ్యాంక్ యూ.